విఆర్ఓ గ్రూపే ప్రామాణికమా? డైరెక్టర్ కమ్ కమిషనర్కు రిజాయిండర్ ఎలా ఇవ్వాలో తెలియదా? టెండర్లు రద్దు చేసేంత తప్పిదం జరిగిందా? సంచలనంగా స్వేచ్ఛ అంగన్వాడీ టెండర్ల కథనం. ఏది అవాస్తవం? ఊరు పేరు లేని లెటర్తో రిజాయిండర్. అంగన్వాడీ టెండర్లలో ఆగమాగమని స్వేచ్ఛ ప్రచురించిన కథనంపై మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ స్పందించారు. అదంతా నిరాధారం అంటూ ఊరు పేరు లేకుండా ఆ శాఖ మీడియా గ్రూప్లో ఒక నోట్ సర్క్యులేట్ చేశారు. నిజానికి రిజాయిండర్ ఎవరు ఆధారాలు లేకుండా రాస్తారో వారి అడ్రస్కు పంపుతారు. అలాగే సంబంధిత శాఖ డైరెక్టర్ లేదా ఈ వార్త మీకు అర్థమై ఉంటుంది. ఈ వార్త ఏంటంటే ఐటీడీఏలో ఈ అంగన్వాడీ కేంద్రాల్లో టేబుల్లకు సంబంధించిన వ్యవహారం దాదాపు 35,700 టేబుల్లకు సంబంధించిన దాంట్లో టెండర్లు ఆహ్వానించారు. టెండర్లు ఆహ్వానిస్తే ఈ టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నది, ఒక 2 ఆంధ్ర కంపెనీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని మనమే ఆ వార్తని బ్రేక్ చేయడం జరిగింది. ఎవరు? మన తొలి వెలుగు. అది మనం బ్రేక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం రాసినారంటే స్వేచ్ఛ వాళ్ళు నిన్న ఒక 2 ఐఏఎస్ల వల్ల, ఆ 2 ఐఏఎస్ల పేర్లు చెప్తాం ఏముందడా, క్రాంతి వెస్లీ అండ్ దానికి ఆ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అనితా రామచంద్రన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరి వల్లనే ఇది జరుగుతూ ఉన్నది, ఆ 2 కంపెనీలకు కట్టబెట్టడానికి వీళ్ళంతా చేస్తున్నారు, ఆ 2 ఐఏఎస్లు కలిసి ఒక యూట్యూబర్కి అంటే నాకు ఒక లీక్ ఇచ్చి ఆ వార్త రాయించినారు అని ఈ స్వేచ్ఛ పేపర్లో రాశారు. అయితే నేను ఆమె ఒక రిజాయిండర్ ఇచ్చింది. సరే మనం ఈ స్వేచ్ఛ పేపర్లో నేను వచ్చిన దాని మీద పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చేసినాం. మనకు ఎవ్వరు లీకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు ఇంటర్నల్ సోర్స్ మనకు ఉన్నది, మనం ఉన్న వాస్తవాన్ని చెప్పినాం. మనం ఏమన్నాం, అక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, పేద తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు పెట్టుకున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా తక్కువ కోడ్ చేశారు, 2,600కి ఏమో కోడ్ చేశారు. సో వాళ్ళకి అది రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆంధ్ర కంపెనీలకి, బడా కార్పొరేట్ కంపెనీలకి అసలు వాళ్ళకి టెండర్లు మార్చి వాళ్ళకి అనుకూలంగా రావడానికి మార్చి ఎట్లా టెండర్లు ఇస్తారని ఐఏఎస్లే కాదు మంత్రి గారు మీకు కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీతక్క గారికి కూడా చెప్తూ మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని బేస్ చేసుకొని స్వేచ్ఛ కథనం రాసింది. మొత్తానికి అది ఇష్యూ పెద్దగా అయింది. నిన్న ఐఏఎస్ ఆమె క్రాంతి వెస్లీ ఒక నోట్ని రిలీజ్ చేసింది, ఒక రిజాయిండర్ని. ఏమని అది? ఆ రిజాయిండర్లో ఏమున్నదంటే బేసిక్గా నిజానికి వీళ్ళు చెప్పినట్టు ఊరు పేరు ఏం లేదు ఇందులో. సింపుల్గా అంగన్వాడీ టెండర్లలో ఆగమాగం, స్వేచ్ఛా పత్రికలలో ప్రచురించబడిన వార్తకు సంబంధించిన వివరాలు. అంగన్వాడీ టెండర్లలో ఆగమాగం పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం. అంగన్వాడీ కేంద్రాల్లో బెంచీలు సరఫరా చేయడానికి ఆన్లైన్ టెండర్స్ను 25/4/2025 పిలవడం జరిగింది. వీటిలో తెలంగాణకు చెందిన బిడ్డర్స్కు మాత్రమే అవకాశం ఇచ్చినాం. మరి ఆ 2 కంపెనీలు ఎవరివి? ఆ 2 కంపెనీలు ఎక్కడివి? ఆహ్లాద అండ్ ఇన్నోవేటివ్ అనే కంపెనీలు ఎవరివి? ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొన్న అభ్యర్థుల కోరిక మేరకు మరియు ఆన్లైన్ టెండర్స్లో ఎక్కువ మంది పాల్గొనడానికి టెండర్ నిబంధనలో సడలింపు ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది పాల్గొనడానికి నిబంధనలో సడలింపు ఇచ్చారట. 3-4 సార్లు మార్చిరు దీన్ని. ఎందుకు? వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి రావాలని. ఆ 2 కంపెనీలకి రావడం కోసం 3-4 సార్లు ఈ టెండర్ నిబంధనలు మార్చిరు. ఈ టెండర్స్లో కేవలం 4 బిడ్డర్స్ మాత్రమే ఆన్లైన్ టెండర్స్కు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 4 బిడ్డర్స్ సబ్మిట్ చేసిన టెండర్లు నిబంధనలకు అనుగుణంగా అర్హత లేనందున వీటిని నిరాకరించడమైనది. అర్హత కలిగిన అభ్యర్థులు లేనందున ఈ టెండర్స్ను మరలా పిలవడం జరుగుతుంది. నియమ నిబంధనల ప్రకారం అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేస్తాం. కాబట్టి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా నిరాధారమైంది మరియు అవాస్తవమని తెలియజేస్తున్నాం. డైరెక్టర్ ఏ డైరెక్టరు? సులభ్ కాంప్లెక్స్ డైరెక్టరా, లేకపోతే ఇంకా వేరే డైరెక్టరా, లేకపోతే ఇంకేమన్నా డైరెక్టరా? ఏ డైరెక్టర్? ఏమన్నా పేరు ఉండాలి కదా, ఆ పేరు, సంతకము, స్టాంపు ఏదో ఒకటి ఉండాలి కదా. వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు, మరి ఏంది ఇవంతా ఏమైంది అని. బేసిక్గా కమిషనర్ సంతకం ఉండాలి, లేదు. ఆ శాఖకు చెందిన వివరాలు, వారి అడ్రస్ ఉంటాయి. కానీ అవేమీ లేకుండా ఉన్నతాధికారులు స్పందించినట్టు ఓ నోట్లా ఇచ్చేశారు. వీటికి సమాధానం చెబుతారా? ఇన్నోవేటివ్ కంపెనీ ఓనర్స్ స్థానికత ఏంటి? తెలంగాణకు చెందిన వారా, గుజరాత్ వాళ్ళ? ఇన్నోవేటివ్, హల్లాదా ఇంజనీర్స్ కంపెనీలు ఒక్కటే అని మీకు తెలియదా? శాంపిల్స్ తెచ్చిన రోజే ఈ నెల 8వ తేదీన నాణ్యత లేవని శృతికేష్ ఏటీఎఫ్ ఇండస్ట్రీలకు ఎందుకు చెప్పలే? పాపం వీళ్ళు ఎంఎస్ఎంఈలు ఇద్దరు కూడా
చిన్న కంపెనీలు వీళ్ళు 2600కే ఒక బెంచ్ కోట్ చేశారు, వీడు 3600 700 కోట్ చేసిండు. ఇలా గనక ఇది యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు అనుకున్నట్టుగా మనం గనక వార్త రాయకపోతే, మన తొలి వెలుగు వార్త రాయకపోతే, నేను మాట్లాడకపోతే దాదాపు ఒక 20 కోట్లు లేపేసేటోళ్ళు, 20 కోట్లు లేపేసేటోళ్ళు సింపుల్గా. టెండర్ పత్రాల్లో లేని ఆ బిడ్డింగ్ నాణ్యత స్పెసిఫికేషన్ను ఏ నిర్ధారిత సంస్థతో పరీక్షలు చేసి నిర్ధారించుకొని రద్దు చేశారో చెప్పగలరా? కార్పొరేట్ కంపెనీల కంటే 1000 రూపాయలు తక్కువ కోట్ చేయగానే శుక్రవారం 9వ తేదీన సాయంత్రం టెండర్ రద్దయ్యేలా వ్యూహాత్మక లీకులు ఇచ్చింది ఎవరు? రద్దు కుట్రలు ఆ శాఖకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఎంఎస్ఎంఈలకు ఏం అవసరం? ఒక్కో బెంచ్ 2600 కోట్ చేస్తే 10 కోట్లు ఆదా అవుతుందని తెలిసాక కూడా రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి టెక్నికల్ వర్డ్స్తో కప్పిపుచ్చుకునేంత అవసరం ఉందా? ఆరోపణలు వచ్చిన రోజే ఇలాంటి రిజాయిండర్ ఎందుకు ఇవ్వలే? రద్దుతో ఎవరికి లాభం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే నిరాధార వార్తలని మీరు అనలేరు. 30 కోట్ల చిన్న టెండర్కే సిండికేట్ వ్యవహారం నడిపించే ప్రయత్నం ఎవరు చేశారో మీ శాఖలో అధికారులకు తెలియదా? టెండర్తో ప్రజాసొమ్ము ఆదా కావాలి కానీ కమిషన్ల కక్కుర్తితో కార్పొరేట్ కంపెనీలకు అంటగట్టి కోట్లాది రూపాయలు ఖర్చయ్యేలా వ్యవహరించినందుకే స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ఈ టెండర్స్ పైన ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టేలా రాయాల్సి వచ్చింది. ఇది రాసింది మనము, మాట్లాడింది మనం బయట పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకొంత డెప్త్కి వెళ్ళి వీళ్ళు వార్త రాయడం జరిగింది. ఇప్పుడు దగ్గర మనం ఈ వార్తతోటి తెలంగాణ సొమ్ముని ఒక 10 నుంచి 20 కోట్ల రూపాయలు సేవ్ చేయగలిగినాం. సింపుల్గా చెప్పాలంటే గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తరుముకుంటున్నారు. మొత్తం ఈమె ఫోటో వేయాలా? మరి మీరు ఇంత కథనం రాసి ఆ ఫోటో వేయడానికి ఏముంది, ఇబ్బంది ఏముంది? హూ ఈజ్ కమిషనర్? క్రాంతి వెస్లీ, ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. ఇది ఒక్కటే టెండర్ కాదు, కందిపప్పు టెండర్ గోల్మాల్, గుడ్ల టెండర్ గోల్మాల్, ఇంకొకటి వచ్చింది టెండర్. ఏంది ఇది? గుడ్లు ఏది మన ఉంటాయి కదా, ఇగో మొన్న దీంట్లో వార్త వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అనుకుంటా. గుడ్లు కందిపప్పు స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఎగ్ ర్యాక్స్ ఉంటాయట. ర్యాక్లు పెట్టుకున్నాం కదా మనం స్టోరేజ్ కోసం, ర్యాక్స్ ఐరన్వి. వాటి విషయం టెండర్లో కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారట. ఇగో అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లను నిల్వ చేసే ర్యాక్ల సరఫరా కోసం 12 కోట్ల అంచనాతో గత నెల 23వ తేదీన ప్రకటన జారీ చేశారు. అందులో కూడా 2 సార్లు టెండర్ నిబంధనలు మార్చారు. ఎవరి కోసం మార్చినారు? ఎందుకు మారుస్తున్నారు ఇట్లా? సోమవారమే టెండర్ తెరవాల్సి ఉండగా ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. అలాగే గుడ్లు కందిపప్పు సరఫరా కోసం టెండర్ల నిర్వహణలో కూడా సరైన మార్గదర్శకాలు రూపొందించడంలో ఆ శాఖ అధికారులు విఫలమయ్యారు. ఎవరు దీనికి చెప్పాలా? కన్సర్న్ మినిస్టర్ సీతక్క గారు. మీరు అనుకోవచ్చు ఐఏఎస్లకు సంబంధించి నాకు సంబంధం లేదు, నేనేం చేయను అనుకుంటే కుదరదు. కన్సర్న్ మినిస్టర్గా మీకు కూడా బాధ్యత ఉంటుంది. మిమ్మల్ని కూడా ప్రజలు తప్పుపడతారు. మీకు తెలియకుండా జరిగినా మిమ్మల్ని కూడా తప్పుపట్టడానికి అవకాశం ఉంటుంది. అవకాశం కాదు, ఉంటుంది.